తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కేసముద్రం మండలంలోని ఇంటికనే కేసముద్రం రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగించేందుకు రైల్వే అధికారులు సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మరమ్మతు పనులు ప్రారంభించారు. ప్రత్యేక రైలులో కాజుపేట నుంచి ఇసుక బస్తాలు, సిమెంట్, కంకర తెప్పిస్తున్నారు. రాత్రి పగలు 300 మంది కార్మికులు 2 భారీ క్రేన్ల సాయంతో పనులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 50% మేరకు పనులు పూర్తి చేశారు. వాతావరణం అనుకూలిస్తే నేడు పనులు పూర్తి చేసి మంగళవారం నుంచి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించనున్నట్టు తెలుస్తోంది. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ మరమ్మతులు జరుగుతున్న రైల్వే ట్రాక్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అమూల్య, భారీ వర్షం మహబూబాబాద్ జిల్లాను అగ్రాసనం చేసింది. వరదలు వానలతోటి అనేక చోట్ల రోడ్లు తెగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. కేసముద్రం మండలం ఇంటికన్నే కల్పలపూసలపల్లి శివారులో భారీ వర్షాలతో నిన్న వరద నీటిలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. యుద్ధ ప్రాతిపదికన అధికారులు అయితే రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. 120 మీటర్ల మేర కొట్టుకుపోయినటువంటి రైల్వే ట్రాక్ తోటి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. నిన్న సాయంత్రం నుంచి పునరుద్ధరణ పనులు అయితే అధికారులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. నష్టం భారీగా ఉండడంతో రిపేర్ చేసేటువంటి ప్రక్రియ ఆలస్యం అవుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తి మరమ్మతులకు మరో 18 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 80 ట్రైన్లు రద్దు కాగా 38 రైళ్లు దారి మళ్లించి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఒకవైపు రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో పాటుగా మరోవైపు అటు రహదారులు కూడా కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. అమూల్య, థ్యాంక్ యూ సతీష్.